శ్రమలు రాకుండా ఎవరైనా ఉంటారండి? అందరికీ వస్తాయి శ్రమలు. ఎవరికి తగ్గ శ్రమలు వారికొస్తాయి. మరి ఎవరికి ఉండే పోరాటం వారికుంటది. ప్రతి ఒక్కరూ సమస్యల్లో, ప్రతి ఒక్కరూ శ్రమలలో వారి జీవితము కొనసాగిస్తూ ఉంటారు. కదండీ! శ్రమలు లేకుండా ఏ మానవుడు ఉండడు. కదండీ! ప్రతి ఒక్కరికి శ్రమ ఎదురవుతూనే ఉంటది. అది ఎలాంటి శ్రమైనా కావచ్చు. అయితే ఆ శ్రమలో ఆ శ్రమ వలన ఆయన విడిపిస్తాడంట. శ్రమలో మనల్ని దేవుడు వదిలిపెట్టడు. శ్రమలో మనల్ని అలా వదిలేసి ఆయన పట్టించుకోకుండా ఉండడండి. దేవుడు శ్రమలో మనకి తోడుగా ఉంటాడు. శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడు. అది మన దేవుడు. ఓకేనా? ఇంకా బాధ వలన వారిని విధేయులుగా చేయనంట. ఆ శ్రమ వలన, ఆ బాధ